ఐపీఎల్ చరిత్రలోనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలని కసితో ఉంది. 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఆశించిన ఫలితం సాధించలేక ఢిల్లీ క్యాపిటల్స్గా మారిన అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. పేరు మార్చిన తర్వాత వరుసగా ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు ఐపీఎల్ 2021లో ఫైనల్ చేరి త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ 5వ స్థానంతో సర్దిపెట్టుకున్న ఢిల్లీ 2023 సీజన్లో కేవల ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చిట్టచివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదంతో కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు దూరం అవడం, ఫామ్లో లేని డేవిడ్ వార్నర్ టీమును నడిపించడంతో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. రోడ్డు ప్రమాదంతో గత ఏడాది క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 సీజన్తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిషబ్ పంత్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. వేలంలో ఢిల్లీ తమ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది. హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, జై రిచర్డ్సన్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారత అనామక వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రను 7.20 లక్షల భారీ ధరకు తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కాంబినేషన్ చూసుకుంటే ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పృథ్వీ షా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను ఫిట్నెస్ సాధిస్తేనే ఓపెనర్గా బరిలోకి దిగుతాడు, లేదంటే యష్ దుల్కు అవకాశం దక్కుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వన్డే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను కేవలం టీ20 క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు. ఐపీఎల్ ముందు మరిన్ని విదేశీ టీ20 లీగుల్లో డేవిడ్ వార్నర్ పాల్గొననున్నాడు. మిడిల్ ఆర్డర్లో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, హ్యారీ బ్రూక్ బరిలోకి దిగనున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున దారుణంగా విఫలమైన హ్యారీ బ్రూక్ ఢిల్లీ తరపున ఎలా ఆడతాడో మరి చూడాలి. మిచెల్ మార్ష్ మంచి ఫామ్లో ఉండగా రిషబ్ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగతాడా లేక కెప్టెన్గా పూర్తి మ్యాచ్ ఆడతాడా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ రిషబ్ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగితే కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ చేయనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ బరిలోకి దిగనుండగా కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడనున్నాడు. ముఖేష్ కుమార్, అన్రిజ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉండగా బౌలింగ్లో మూడో పేసర్ లోటు కనిపిస్తుంది. ఖలీల్ అహ్మద్ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, హ్యారీ బ్రూక్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అన్రిజ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్.